Audio Jungle. Audio Jungle. మచిలీపట్నంలో అల్లరిముకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యాన్లతో చెదరగొట్టారు. పోలీసులు కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోనేరు సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు కోనేరు సెంటర్ లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీ చార్జ్ చేశారు. వార్నింగ్గా గాలిలో కాల్పులు కాల్చారు. ఆ తర్వాత టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఆపై వాటర్ క్యాన్లతో ముగ్గులను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి అనంతరం అల్లరిముకలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులో పలువురికి గాయాలయ్యాయి. ఉరుములేని పిడుగుల్లాగా బంతులలో ఒక్కసారిగా ఈ అలజడి రేగడానికి కారణం ఏంటంటే కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరిముకలకు అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారట. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానికం ఇది మాక్ డ్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సిరిపక్కిలో సాగిన యాక్షన్ ఎపిసోడ్ లో పోలీసులు అల్లరిముకలు తన పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జనం ఆ తర్వాత ఔరా అనుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయ అవకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలిపే ధీమాగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఓ బందర్లో పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మాక్ డ్రిల్ నిర్వహించారు.